వాట్సాప్ కు సిమ్ తప్పనిసరి, మొబైల్ నుంచి తొలగించిన డీయాక్టివేట్ అయిన సేవలు బంద్. వెబ్ వాట్సాప్ 6 గంటలకోసారి లాగౌట్ తప్పనిసరి. మళ్ళీ క్యూఆర్ కోడ్ ద్వారా లాగిన్ అవ్వాల్సిందే. అన్ని మెసేజింగ్ యాప్ సంస్థలకు కేంద్రం ఆదేశాలు. 90 రోజుల్లో రూల్స్ అమలు చేయాలని స్పష్టం అంటూ చూస్తున్నాం. సో ఇది చాలా ఇంపార్టెంట్ అంశం మిత్రులారా. ఇది ఇప్పుడు ఏదైతే వాట్సాప్ ద్వారా ఫేక్ న్యూస్ ఏదైతే క్రియేట్ అవుతుందో ఇదంతా కూడా ఈ కోణంలోనే అవుతుంది. సో ఇప్పుడు వాట్సాప్ నుంచి కంపల్సరీ గతంలో మనము ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చూడండి, సిమ్ తీసేసి అవి పనిచేయవు, సిమ్ ఉంటేనే పనిచేస్తాయి. సో ఇప్పుడు వాట్సాప్ కూడా ఇదే రూల్స్ తీసుకొచ్చినట్టుగా కనబడతా ఉంది. ఒకసారి దాని గురించి చాలా క్లియర్గా మాట్లాడదాం. సైబర్ ఫ్రాడ్స్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మెసేజింగ్ యాప్లపై సంచలన నిర్ణయం తీసుకుంది. డిజిటల్ కమ్యూనికేషన్ ను మరింత సురక్షితం చేయడానికి కొత్త రూల్స్ తీసుకొచ్చింది. వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్, స్నాప్చాట్, షేర్ చాట్, జియో చాట్, అరెట్టై, జోష్, ఫేస్బుక్ మెసెంజర్ వంటి మెసేజింగ్ యాప్ సేవలు డివైస్ లో సిమ్ ఉంటేనే అందుబాటులో ఉంచాలని ఆ సంస్థలకు డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఆదేశాలు జారీ చేసింది. ఇది యాక్టివ్ సిమ్ కార్డు ఉండాలని, సిమ్ తొలగించిన, ఇన్యాక్టివేట్ లేదా డియాక్టివేట్ అయిన ఆ డివైస్ లో ఆ యాప్ సేవలు నిలిచిపోవాలని, లాగౌట్ అయిపోవాలని పేర్కొంది. అలాగే వెబ్ బ్రౌజర్ లో ఈ యాప్ల సేవలపైన పరిమితులు విధించింది. ప్రతి 6 గంటలకోసారి లాగౌట్ అవ్వాలని, క్యూఆర్ కోడ్ తో సిమ్ ఉన్న డివైస్ ఏదైతే ఉందో ఆ సిమ్ డివైస్ స్కాన్ చేశాక మళ్ళీ రీలాగిన్ అవ్వాలని వివరించింది. మల్టిపుల్ అకౌంట్స్ వినియోగిస్తున్నా సరే అవన్నీ ప్రతి 6 గంటలకోసారి లాగౌట్ కావాల్సిందని స్పష్టం చేసింది. ఈ నెల 28వ తేదీన ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే 90 రోజుల్లో ఈ నిబంధనలు అమలు చేయాలని ఆదేశించింది. 120 రోజుల్లో ఈ నిబంధనలు అమలు చేస్తున్నట్టు నివేదిక అందించాలని తెలిపింది. టెలికమ్యూనికేషన్ సైబర్ సెక్యూరిటీ సవరణ చట్టం 2025 కింద ఈ కొత్త నిబంధనలు అమల్లోకి డిఓటి ఆదేశాలు జారీ చేసింది. ఈ సవరణ ద్వారా తొలిసారిగా యాప్ ఆధారిత కమ్యూనికేషన్ సేవలను టెలికాం స్టైల్ రెగ్యులేషన్ కిందకు తీసుకొచ్చినట్టు చూస్తాను. సైబర్ ఫ్రాడ్స్ ఆగిపోతాయా? సిమ్ కార్డ్ మ్యాండేట్ చేస్తే ఆ యూజర్ డివైస్లు సులువుగా ట్రేస్ చేయొచ్చు, కానీ స్కామ్స్టర్స్ ఈ నిబంధనలు తప్పించుకునే అవకాశాలు ఉన్నాయని సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్టులు చెబుతున్నారు. ఫోర్జ్డ్ లేదా ఇతరులను మోసగించి సేకరించిన డాక్యుమెంట్ల ద్వారా కొత్త సిమ్ కార్డులు తీసుకొని వారి ఐడిని దాచుకోవచ్చని వివరిస్తున్నారు. కానీ స్పష్టంగా నేరగాడిని గుర్తించకుండా వారి లొకేషన్, ఇతర వివరాలు మాత్రం స్పష్టంగా అందుతాయనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సైబర్ నేరాల మోసాల నియంత్రణకు సంబంధించి ఖచ్చితంగా చాలా మంది ఏం చేస్తారు, సైబర్ ఫ్రాడ్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో అన్నోన్ సిమ్లు తీసుకుంటారు ఫేక్ ఐడీలతోటి, తీసుకొని ఇన్సర్ట్ చేసేసి వాట్సాప్ ఇన్స్టాల్ చేస్తారు. వాట్సాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత సిమ్ తీసేసి పడేసి అక్కడి నుంచి వైఫై ద్వారా ఈరోజు వాళ్ళకి సంబంధించినటువంటి ఫేక్ న్యూస్లు కానీ సైబర్ సంబంధించిన కానీ అవన్నీ పంపిస్తూ ఉంటారు. సో ఇప్పుడు కేంద్రం చాలా స్పష్టంగా ఏవైతే ఫేక్ న్యూస్ క్రియేట్ చేయాలనుకున్నదో ఈ ఫేక్ న్యూస్ పైన నియంత్రణ తీసుకురావాలనుకున్నదో, సైబర్ నేరాలపై నియంత్రణ తీసుకురావాలనుకున్నదో దానికి సంబంధించినటువంటి ఈ సిమ్ కార్డ్ కంపల్సరీ ఉండాలి. సిమ్ కార్డు ఉంటే ఎక్కడ లొకేషన్ ఏంటి అనేది ట్రేస్ చేయడానికి అవకాశం ఉంటుంది అనేది వాళ్ళ యొక్క ప్రయత్నం. సో ఇది కేంద్రం తీసుకున్నటువంటి ఒక సంచలన నిర్ణయంగా మనం అయితే చెప్పొచ్చు.